ఇవాళ ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. నిన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తే వచ్చే నష్టం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలకు భయపడాల్సిన పని లేదని, ప్రజలకు మంచి అనుకున్నదే వెనక్కు తగ్గకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ నిర్వహణకు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ దీన్ని వ్యతిరేకిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. వైసీపీ పేరు ప్రస్తావన తీసుకురాకుండా కొందరు నాయకులు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేశారంటూ మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. కేంద్రంలోని నీతి ఆయోగ్ ముందడుగు వేసి పీపీపీ, హైబ్రిడ్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి అనేక విధానాలను తీసుకువచ్చిందన్నారు.